ఓటుకు నోటు ఆయననే ఒక దొంగ. ఆ దొంగ ఏం చేసినంటే మొన్నటిదాకా దొంగతనం చేసినటువంటి కాళేశ్వరంలో దొంగతనాలు ఎవరెవరు చేసిర్రో వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు అక్కడ రేవంత్ రెడ్డి. కాళేశ్వరం దొంగ మనకు తెలుసు కదా, పోతాడు, ఆయన కూడా పోతాడు లోపలికి. జర 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 జల్దిలే. అయితే హరీష్ రావు చెప్తా ఉంటాడు ఊకే, ఇటు రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు మెదక్కి ఏమిచ్చిర్రు, తెలంగాణకి ఏమిచ్చిర్రు అని చెప్పి. అయ్యా హరీష్కి, రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి మేము చెప్తున్నది ఏంటంటే, మొన్నటిదాకా పచ్చ డబ్బాలు ఎర్ర డబ్బాలు అని చెప్పి వేసుకొని స్వచ్ఛ భారత్ పేరుతో వచ్చిన చెత్త డబ్బాలు కూడా కేంద్రం నుండే వచ్చినాయి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మరుగుదొడ్లు కూడా మాయ అని చెప్తా ఉన్నాం. సీసీ రోడ్లు కూడా మాయ అని చెప్తా ఉన్నాం. మీరు సీసీ రోడ్లు కాదు, హైవేల మీద పోతున్నప్పుడు ఎల్ఈడి బల్బులు కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి ఇంకొక 2 ముచ్చట్లు చెప్పాలి. మరి మా మోహన్ అన్న వచ్చేమో నాకు ఆగమంటున్నట్టున్నాడు, కానీ ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను నేను. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మొన్న లోక్ అదాలత్కి వెళ్ళిండు. లోక్ అదాలత్కి వెళ్ళి అందరు పోతున్నారు, నేను ఎందుకు పోతు, అట్లా పెద్ద పెద్ద లీడర్లు పోతారు కదా, నేను పోతాను పోయిండు. అక్కడ ఒక 2 అడిగినరు, మీరు అయోధ్యకు పోయినరా అని. నేను అయోధ్యకు నై గయా, మై భద్రాచలం గయా, ఓ సమయ పై మోదీ నయా అంటున్నాడు. సిగ్గనిపించింది. ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఆయన ఒక చిన్న పిల్లోడు లాగా మాట్లాడుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటోడా? మొన్నటిదాకానేమో పిట్టలు పట్టే దొర అనుకుంటుమి, మరి ఈయన అయితే పిట్టలు పట్టరాదు, చేపలు పట్టరాదు. ఈయనని ఏ దొరాన్ని పెట్టాలి అని చెప్పేసి మరి మీరే ఆలోచించాలని చెప్పి మేము అంటా ఉన్నాం.